హలో అందరికీ ఈరోజు మీకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. చికెన్కి ఇప్పుడు వెళ్ళి మనం తేవక్కర్లేదు. నిన్న వండిన చికెన్ కర్రీ ఫ్రిడ్జ్లో ఉందండి. దాన్ని తీసి ఇప్పుడు వాళ్ళకి ఫ్రెష్గా చికెన్ ఫ్రైలా చూపిస్తాను. చాలామంది చికెన్ కర్రీని ఫ్రిడ్జ్లోనే తీసి కొంచెం చల్లారాక తినేస్తూ ఉంటారు కదా, అలా చేయకండి. ఇలా చేసుకుని చూడండి, మీ భర్తలను అయితే ఈజీగా మోసం చేయొచ్చు. కళాయి తీసుకోండి, అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. కర్రీలో ఎలాగో ఉంటుంది కదా. నేనైతే ఈ చికెన్ అందులో వేసేస్తున్నాను. దీంతో పాటు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ స్మెల్ అనేది చికెన్ పట్టి ఫ్రెష్ చికెన్ టేస్ట్ అయితే తీసుకొస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. ఇలా అయితే వేపుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా జరుగుతాయి. అప్పుడు మసాలా పౌడర్ మన ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని కొంచెం అంటే కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే నేను కర్రీలో మనం వేస్తాం కాబట్టి అది సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అప్పుడే వండిన చికెన్ కర్రీ లాగా. మీ ఆయన గారిని మోసం చేయడానికి ఇంతకంటే ఏం కావాలి. దీన్ని నీట్గా ఒక బౌల్లో తీసుకున్నారు. చిన్నాన్ని ఎలా మోసం చేయబట్టి కొంచెం షాప్కి వెళ్తాకి పనికి కొంచెం ఇంట్లో ఏమీ వండట్లేదన్న రిమార్క్ అయితే లేకుండా ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే మా హస్బెండ్కి పెట్టేస్తాను. మీరు కూడా మీ హస్బెండ్కి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.